హాయ్ అందరికీ. అయితే ఒకే నెక్ డిజైన్‌ని 2 విధాలుగా ఎట్లా కుట్టాలనేది చూపిస్తా చూడండి. అంటే దాంట్లో కూడా ఏది బెటర్ వచ్చింది, ఏది బెటర్‌గా ఉందనేది కూడా చెప్తా, ఏది ఈజీగా ఉందనేది కూడా. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను నార్మల్‌గా లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేసుకున్నాను అనమాట. లైనింగ్ మీద అంటే క్యాన్వాస్ పేపర్ పైన డిజైన్ డ్రా చేసుకొని లైనింగ్ పైన పెట్టి స్టిచ్ చేసుకున్నా. వేసుకున్న తర్వాత దాన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కుట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే మనం గీసుకున్నామో దాని ప్రకారమే రావాలి. మనం ఎందుకంటే ఆ గీతలు కూడా ఏదన్నా ఒక మంచి మెజర్మెంట్ తీసుకొని దాంతోటి గీసుకుంటే మంచిగా వస్తుంది. గీసుకొని దానిపైన మనం యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా వచ్చిందో అట్లా దానిపైన కుట్టేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కచ్చకలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. కచ్చకలు లేకపోతేనంటే నీకు మూలలు సరిగ్గా తిరగవు. ఒక్కొక్కసారి మనము ఎక్కువ కూడా కట్ చేస్తాము. అట్లా కట్ చేయకుండా మన కరెక్ట్‌గా అదేమంటారు ఆ మూల దగ్గర కరెక్ట్‌గా కట్ చేసుకోండి కొంచెము. లేదంటే క్లాత్ మూల దగ్గర బయటికెళ్తది. మళ్ళీ గలీజ్ అయిపోతది. కాబట్టి కొంచెం నీట్‌గా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకొని తిప్పేసుకొని కుట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక మెథడ్ అనమాట. దీన్ని నేను ఫస్ట్ క్యాన్వాస్ పైన డ్రా చేసుకొని ఒకలా క్లాత్ తీసుకొని దానిపైన కుట్టుకొని సైడ్లు కూడా కుట్టేసుకున్నా నీట్‌గా చూపిస్తున్న విధంగా. సైడ్లు కుట్టేసుకొని తర్వాత మనం ఏదైతే గీసుకున్నామో దానిపైన కుట్టేసుకుంటూ వచ్చిననమాట. కుట్టేసుకుంటూ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక ఎక్స్ట్రా క్లాత్ కూడా అంతా కట్ చేసుకున్నా, అది నేను చూపించలేదు. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ దాని మీద కుట్టేసుకున్నా. అయితే ఈ రెండిట్లో నాకు ఏదైతే బెటర్ అనిపించిందంటే ఫస్ట్ వన్ బెటర్ అనిపించింది.